ఆల్మోస్ట్ 100+ పర్సన్స్ వచ్చారు. 100+ 100+ యాక్చువల్లీ వాళ్ళు థర్డ్ రౌండ్ లో క్యూరేట్ అయిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. 100+ వచ్చారు. ఆ 100+ ని తన్నుకుంటూ 45 వచ్చారు. మళ్ళా ఆ 45 లో కూడా టాప్ 15 కి రావడం అసలు ఎలా అనిపించింది? అసలు అనుకున్నారా? ఎక్స్పెక్ట్ చేశారా వస్తాను అనే దాని మీద? నేను అనుకున్నా, ఎందుకంటే ఆఫ్టర్ సీయింగ్ ద క్రౌడ్ అక్కడ వచ్చిన వాళ్ళని చూస్తే నాకు అనిపించింది ఏంటంటే మనకు ఒక పర్స్పెక్టివ్ ఉండాలి లైఫ్ మీద, లేకపోతే ఏది పడితే అలా రాలేము బిగ్ బాస్ కి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్ లో ఏంటంటే ఇలా ఫోన్ పెట్టేసి నన్ను బిగ్ బాస్ లో తీసుకోండి అని అంటే మాత్రం తీసుకోరు. అది అయిపోయింది. ఎందుకంటే మనకు ఒక పర్సనాలిటీ ఉండాలి, మనకు ఒక స్ట్రెంగ్త్ ఉండాలి, మనకు ఒకటి ఉండాలి. మనం ఏంటి అన్నది మనల్ని మొహం మీద అడిగితే చెప్పగలగాలి. నీ గురించి ఒక 10 నిమిషాలు వాగమ్మా అంటే వాగడానికి స్టఫ్ ఉండాలి అక్కడ, లేకపోతే మనం వేస్ట్ అక్కడ. ఎందుకంటే చాలా మంది నేను చూసా కదా, నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళని కొంతమంది ఉన్నారు, స్పెసిఫిక్ గా కొంతమంది ఉన్నారు వాళ్ళ లైఫ్ లో నుంచి ఆ ఒక మీమ్ ఆ ఒక వీడియో తీసేస్తే వాళ్ళేంటో వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళు బిగ్ బాస్ కి రాలేరు. అది అగ్ని పరీక్షల వల్ల మనుషులకు తెలుస్తుంది. దానికి అగ్ని పరీక్ష పెట్టినట్టు నాకు అనిపించింది. ఆ పాయింట్ వరకు వెళ్తే నేను అక్కడి వరకు వెళ్ళినప్పుడు మనకి సోషల్ మీడియా బేస్ లేదు, మనకి ఫాలోవర్స్ లేరు, మనకి ఇవన్నీ లేవు, మనం వెళ్తే ఏమవుద్దో ఏమో. వాళ్ళు కూడా మనమేమనుకుంటాం కొంచెం స్పార్క్ ఉన్నోళ్ళు గాని, లేకపోతే వాళ్ళకి కొంచెం ఫాలోయింగ్ ఉంది, ఆ ఫాలోయింగ్ బిగ్ బాస్ చూస్తారు, ఆ టాపిక్స్ పరంగా తీసుకుంటారేమో అని నేను అనుకున్నా ఫస్ట్. కానీ కాదు.